పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు. అంబటి జోగి రమేష్ ను జగన్ రెచ్చగొట్టారని ఆరోపించారు. 6 కిలోమీటర్ల దూరానికి జగన్ 6 గంటల షో చేశారని, తిరుపతినే ఈ కల్తీ చేశారు కాబట్టే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని అన్నారు. పోలీస్ యాక్ట్ 30ని జగన్ ఉల్లంఘించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు శానంపూడి బ్రిడ్జి లో లెవెల్ బ్రిడ్జి 40 లక్షలతో శానంపూడిలో బ్రిడ్జి కడుతున్నాం. అదే విధంగా వైకల్లో 50 లక్షలతో లో లెవెల్ బ్రిడ్జి కడుతున్నాం. ధర్మపురి కాలనీ వెళ్లేదానికి వినుకొండ మండలానికి కనెక్టివిటీ, శావల్యాపురం మండలం వినుకొండ మండలం కనెక్టివిటీ పెరగడం కోసం వైకల్లో లో లెవెల్ బ్రిడ్జి 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నాం. అలాగే వైకల్లో 50 లక్షలతో పైప్ లైన్, 18 లక్షలతోటి సిమెంట్ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమైన విషయం. 8,60,00,000 రూపాయలు వివిధ గ్రామాలు పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నటువంటి రోడ్లు అభివృద్ధి చేయడానికి 8,60,00,000 రూపాయలు ఈ రోజు నిధులు శాంక్షన్ అవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిచ్చుకలపాలెం రోడ్డు చాలా దెబ్బతింది. విఠలరాజపల్లి నుండి పిచ్చుకలపాలెం రోడ్డు, ఆ రోడ్డుకి 3,40,00,000 రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. అలాగే గుంటుపాలెం, గంటావారిపాలెం, వెలవారిపాలెం 84 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. గత ఎమ్మెల్యే సొంత గ్రామం వెళ్ళటానికి, వేల్పూర్ వెళ్ళటానికి గంటవారిపాలెం నుండి కూడా వెలవారిపాలెం దాకా ఉన్నటువంటి రోడ్డుకి మాజీ ఎమ్మెల్యే 1 లక్ష రూపాయలు కూడా నిధులు తీసుకురాలేకపోవటం ప్రజలు ఆలోచించదగ్గ విషయం. ఇప్పుడు 5 ఏళ్లలో కనీసం గుంటలు పొడ్చలేకపోయారు. సొంత గ్రామం వెళ్ళటానికి గుంటలు పొడ్చలేని గత ఎమ్మెల్యే బొల్లాన్ని చూశారు, మాజీ ఎమ్మెల్యేని. ఈ రోజు అదే గంటవారిపాలెం నుండి వెలమవారిపాలెం దాకా 84 లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. అట్లాగే ఈపూరు ఊడిజర్ల రోడ్డు దెబ్బతిని 6 ఏళ్ళు అయింది. వైసీపీ పాలనలో ఒక తట్ట మట్టి బయలాపారు. దానికి 1,40,00,000 ఊడిజర్ల రోడ్డుకి 1,40,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. జంగాలపల్లి, పెరుమాలపల్లి వెళ్ళేటువంటి రోడ్డు 2,24,00,000 నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. సోలాయిపాలెం వెళ్ళేటువంటి రోడ్డుకి పూర్తిగా దెబ్బతిన్నందువల్ల 73 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ విధంగా 5 రోడ్లకి 8,60,00,000 రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల నుండి 5-6 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ రోడ్లు దెబ్బతిని రోడ్లకు నిధులు రాక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ఈ నిధులు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది. అట్లాగే 60 సంవత్సరాల నుండి ఈ వాగులు దాటలేక మహిళలు చాలా బాధపడుతూ వాళ్ళకి ఆత్మాభిమానం ఇబ్బంది కలిగించే విధంగా ఈ వాగు దాటడానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు, మహిళలు ముఖ్యంగా. సో దీని అవతల పొలాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, వాటికి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం గ్రామ ప్రజలందరూ కూడా అడిగారు, ఈ రోడ్డు కావాలి, ఈ లో లెవెల్ బ్రిడ్జి కావాలని చెప్పేసి అడగటం జరిగింది. దీనివల్ల ఇక్కడ 2 బ్రిడ్జిలు, ఈ మండలంలో 2 బ్రిడ్జిలు భావితరాలకు కూడా ఉపయోగపడే విధంగా, మరో 50 సంవత్సరాలు ఉపయోగపడే విధంగా ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణం తీసుకొచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రజలు పొలాలకు పోవడానికైనా, పక్క ఊర్లు పోవడానికైనా, పక్క మండలానికి పోవడానికి కూడా ఈ లో లెవెల్ బ్రిడ్జిలు చాలా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రజలందరికీ నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ గ్రామ ప్రజలకి, మండల ప్రజానీకానికి కూడా.